మేడం, వైఎస్ షర్మిల మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గురించి పెద్ద ఎత్తున వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సింహం పులి అనేసి అయితే చెప్తుంటారు. సాక్షి పేపర్కి సింహమా లేదంటే సోషల్ మీడియాలో పులియా జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే బీజేపీ మీద విసరమనేసి అయితే షర్మిల అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ మీద పంజా విసిరాల్సిన అవసరం ఏముంది? ప్రధానమంత్రి మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు, అన్ని విధాలుగా అండదండలు అందిస్తారు. కావాల్సినటువంటి నిధులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసినా సరే ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి నిధుల్ని శాంక్షన్ చేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య అంతటి సఖ్యత ఉన్నప్పుడు ఈవిడ ఎందుకు పంజా విసరలేదు, అది విసరలేదు, ఇది ఏదో అని చెప్పేసి రెచ్చగొట్టడం? జగన్మోహన్ రెడ్డి గారు అందరితోటి చాలా బాగుంటారు. అటు టీడీపీ కానీ జనసేన కానీ తోక పార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత మూకుమ్మడిగా దాడి చేయాలని చూసినా, ఇబ్బంది పెట్టాలని చూసినా సరే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పంజా విసరడాలు ఇవేమీ చేయలే. సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకుపోతారు. ఆయన చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలే ఆయన ఈరోజు గెలిపించాయి, రేపు కూడా గెలిపించబోతున్నాయి. అంటే ప్రత్యేక హోదా విషయంలో సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు చాలా ధర్నాలు చేశాడు, దీక్షలు చేశాడు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి ప్రయత్నం లేదు. బీజేపీకి భయపడుతున్నాడు, అందుకే బీజేపీకి సంబంధించి ప్రత్యేక హోదా అడగట్లేదని అయితే ఆమె అంటున్నారు. మరి 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారుగా, వాళ్ళ పరిపాలనలోనేగా ఇదంతా కూడా జరిగింది. మరి అప్పుడు ఆయన ఎందుకు ప్రయత్నించలేదు ప్రత్యేక హోదా కోసం? చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రయత్నించలేదు? పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రయత్నించలేదు? మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ఇప్పుడు చించుకొని ప్రయత్నించవచ్చు కదా, ఎందుకు ప్రయత్నించట్లేదు? అక్కడ కొన్ని సమీకరణలు వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టే దాన్ని బహుశా ఆగుండొచ్చు. కానీ అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి భయపడో ఇంకోటో జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరికి కూడా భయపడరు, ఎవరికి కూడా తల వంచరు. ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో ఆ రోజు భయపడాలి, తల వంచాల్సిన పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి రాదు. అంటే షర్మిల రాను రాను మాటల దాడి పెంచుతున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఉన్నారు. దీనివల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ఇబ్బంది వచ్చే అవకాశం లేదంటారా? ఏముండదు సార్. షర్మిలమ్మ గారు అనవసరంగా కుటుంబాన్ని బయటికి లాగుతున్నారు. ఏ రోజు కూడా ఆవిడ ఇన్ని మాట్లాడుతున్నా సరే మీరు గమనించండి, ఎక్కడ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి గురించి ఒక్క మాట కూడా ఏంటమ్మా షర్మిలమ్మ అని ఒక్క మాట కూడా ఆయన మాట్లాడట్లేదు. ఆవిడని కించపరచట్లేదు, ఆవిడ గురించి ప్రస్తావించట్లేదు. కానీ ఆవిడ మాత్రం అన్నీ ఉచ్చం నీచం అన్నీ కోల్పోయి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంత నెగిటివ్గా మాట్లాడుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇదే షర్మిల గారు గత 5 సంవత్సరాల క్రితం ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీని ఉమ్మేస్తానని తూ అంది, చీ అంది, ఇదే చంద్రబాబు నాయుడిని తిట్టింది, ఇదే బాబుని బాయ్ బాయ్ బాబు అంది, బాయ్ బాయ్ పప్పు అంది. ఇవన్నీ కూడా ఆవిడ ఎలా మర్చిపోయారు? కేవలం కుటుంబ పాలన ఉండకూడదు అన్న ఒక్క ఆలోచనతోటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి ఏదో ఒక అవకాశం ఇస్తారని ఆశించింది. అదొక్కటి జరగలేదు. నిదానంగా అది కూడా జరిగేదేమో, కానీ అప్పటిదాకా ఓపిక లేక వెయిట్ చేయలేక షర్మిల గారు అనవసరంగా తెలంగాణ వెళ్ళడం, అక్కడ పార్టీ ఇవన్నీ కూడా చేసింది. ఇప్పుడు సొంత అన్న గురించి తెలిసి, ఆయన కష్టాల గురించి తెలిసి, ఇప్పటికి కూడా ఆయన పడుతున్నటువంటి తపన గురించి తెలిసి ఆయన ఈ విధంగా ఇబ్బంది పెట్టాలనుకోవడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆవిడ ఇంతకన్నా ఇంకా ఎక్కువ మాటలు దాటి పెంచినా, ఇంతకన్నా ఎక్కువ మాటలని జగన్మోహన్ రెడ్డి గారిని వేధించాలని చూసినా సరే ఎవ్వరు కూడా ఉపేక్షించరు, ఆవిడకి ఎవరు కూడా సపోర్ట్ చేయరు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి పాలన, రాజన్న పాలన మళ్ళీ రావాలంటే కాంగ్రెస్ పాలనతోనే సాధ్యం. అలానే ప్రత్యేక హోదా కూడా కాంగ్రెస్ పార్టీతోనే వస్తుంది. ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మంచి జరుగుతుంది అనేసి షర్మిల అంటున్నారు. అట్లానే కాంగ్రెస్ పార్టీ రిమైనింగ్ లీడర్స్ కూడా అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పాలన జరిగిందో, రాజన్న రాజ్యం ఏదైతే ఉందో అది ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత కూడా రాజన్న రాజ్యమే కొనసాగుతూ ఉంది. మధ్యలో ఉన్నటువంటి ఆ టీడీపీ పాలనలో రాజన్న రాజ్యాన్ని అందరం కూడా కోల్పోయాం. ఈవిడ కంకణం కట్టుకొని మళ్ళీ ఆ రౌడీ రాజకీయాలు, ఆ రాక్షస రాజ్యం కావాలి అని చెప్పేసి దానికి తెరలేపడానికి ఈవిడ కూడా మద్దతు ఇస్తూ ఉంది ఈరోజు అందరికీ కూడా. ఇక్కడ కాంగ్రెస్ ఖచ్చితంగా రాదు, అది ఆవిడకి కూడా తెలిసి కూడా కాంగ్రెస్కి ఇక్కడ కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. మరి అటువంటి చోట ఎందుకు కాంగ్రెస్ తరఫున వచ్చి దొంగచాటుగా టీడీపీకి సపోర్ట్ చేయాలనుకుంటుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇదే టీడీపీ పాలన ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా ఇక్కట్లు పడ్డారు, ఏ విధంగా బాధలు పడ్డారు అనేది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత
మరలా రాజన్న రాజ్యం వచ్చింది, మళ్ళీ అవే పథకాలు కొనసాగుతూ ఉన్నాయి, అంతకు మించిన పథకాలు జగనన్న ఇస్తూ ఉన్నారు. ఈరోజు పేద ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారనంటే ఒకటే ఒక కారణం, జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవడం. అటువంటి రాజ్యాన్ని కావాలనుకునే ప్రజల దగ్గరికి వచ్చి నేను రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తాను అని అంటే, ఆల్రెడీ ఉన్న రాజన్న రాజ్యాన్ని తీసేసి వాడు కొత్తగా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మరలా రాక్షస రాజ్యాన్ని తీసుకురావడానికి, బాబు పాలన తీసుకురావడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు షర్మిలమ్మ గారు. అది ఎప్పటికీ కూడా జరగని పని.